కొర్ర, మష్రూమ్, నువ్వుల సలాడ్కి కావాల్సిన పదార్థాలు: కొర్రన్నం పావు కప్పు, మష్రూమ్ పావు కప్పు, తరిగిన వెల్లుల్లి 1 చెంచా, రైస్ వెనిగర్ 2 చెంచాలు, తాటి బెల్లం 1 చెంచా, రెడ్ చిల్లీ వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా, మిరియాల పొడి 1 పావు చెంచా, నిమ్మరసం 1 చెంచా, బీన్స్ 1 కప్పు, ట్రిప్స్ 1 కప్పు, క్యారెట్ పావు కప్పు, ఉప్పు కొంచెం, కోకోనట్ ఆయిల్ 2 చెంచాలు, నువ్వులు 2 చెంచాలు. ఇంగ్లీష్లో ఫాక్స్ టైల్ మిల్లెట్ అంటారు. ఇది వెరీ గుడ్ ఫర్ ఒబెసిటీ, హార్ట్ ఇష్యూస్. ఇట్ హ్యాస్ అ హీలింగ్ కెపాసిటీ. అంటే ఏమైనా మనకి కాలిన గాయాలైనా అయితే ఎవరికైనా ఆపరేషన్ స్టిచెస్ అయినా కూడా వాళ్ళందరికీ త్వరగా ఇది నయం అవ్వాలంటే ఆ టైంలో ఈ కొర్రల్ని మన భోజనంలో తెచ్చుకుంటే అది బాడీ త్వరగా హీల్ అవుతుంది. అంటే ఇట్స్ వెరీ మచ్, అంటే ఆ టైంలో ఇలాంటి హీలింగ్ పవర్ పెరగాలి బాడీలో కంటే ఖచ్చితంగా కొర్రల్ని మన భోజనంలో తెచ్చుకోవచ్చు. అదే కాకుండా ఇట్ బ్యాలెన్సెస్ అవర్ టెంపరేచర్స్ అనమాట, బాడీ టెంపరేచర్స్. బాడీలో సమస్థితి అంటే మనకి ఎంత టెంపరేచర్ కావాలో ఆ టైం. అందుకని ఇప్పటికీ కొన్ని తెలంగాణలో కొన్ని ఏరియాలో ఎవరికైనా జ్వరం వస్తే ఈ కొర్రతోటి గంజి కాసి పొలయ పెట్టి అంటే ప్రోబయోటిక్ లాగా చేసి వాళ్ళు దాన్నే ఆహారంగా ఇస్తారు. అది తాగిన తర్వాత దుక్క లాంటి అంటే పెద్ద థిక్గా ఉన్నటువంటి దుప్పటి కప్పుకొని పండుకుంటే అది చెమట పట్టేసేసి బాడీ ఒక్కసారి కూల్ అవుతుంది, చల్లబడుతుంది. అలాంటి ఫోక్ అంటే ట్రెడిషనల్గా ఉండేటువంటి ఒక వైద్యం ఈ కొర్రలతో చేస్తారు. అదే కాకుండా మనకి స్కిన్ ఇష్యూస్ వచ్చిన అలాంటి వాటికి కూడా ఇది చాలా మంచిది. ఒబెసిటీ ఎస్పెషల్లీ ఊబకాయాన్ని కానీ హార్ట్ ఇష్యూస్ కానీ ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. దీన్ని ఇలా పొడి పొడిగా ఎలా వండుకోవాలి అంటే ఇప్పుడు 1 కప్పు మీరు కొర్రలు తీసుకుంటే ఆ కొర్రల్ని ఆల్మోస్ట్ ఒక 4 to 6 hours, మ్యాక్సిమం 10 hours 8 hours అనేది చాలా మంచిది. అట్లీస్ట్ మినిమం 3 hours, మ్యాక్సిమం 8 hours అనేది పెట్టుకోవచ్చు. 3 to 8 hours లోపల మీరు ఎంతసేపు అయినా, మినిమం 3 hours అయితే నానబెట్టాలి, మ్యాక్సిమం 8 hours, మధ్యలో మీరు ఎంతసేపు అయినా నానబెట్టుకోవచ్చు. ఒక 4 to 5 hours నానబెట్టిన కొర్రల్ని బాగా కడిగి తర్వాత 1:2 వాటర్ పోసి 1 స్పూన్ కొబ్బరి నూనె వేసి దాని మీద మూత పెట్టి దాన్ని ఇడ్లీ పాత్రలో పెట్టి మళ్ళీ ఇడ్లీ పాత్ర మీద మూత పెట్టి ఒక 18 minutes దాన్ని స్టీమ్ చేసి తర్వాత పై మూత తీసి ఇడ్లీ పాత్రది ఒక 10 to 15 minutes అలా వదిలేసి ఆ తర్వాత ఈ పాత్రను తీసి మూత తీస్తే ఇట్లా పొడి పొడిగా మనకి కొర్రవి. అంటే మనకి సలాడ్స్ చేసుకోవాలన్నా, లేకపోతే ఉప్మా చేసుకోవాలన్నా, లేకపోతే పులిహోర చేసుకోవాలన్నా, ఫ్రైడ్ రైస్ చేసుకోవాలన్నా, కొబ్బరన్నం చేసుకోవాలా, ఇలా అంటే సపరేట్ కన్సిస్టెన్సీ కావాలి కదా మనకి. రైస్ ఎట్లా పొడి ఇప్పుడు పులిహోర కావాలంటే మెత్తగా వండం కదా, కొంచెం పొడి పొడిగా ఉండదు. అలాంటిది రైస్ అయితే మనకు అలవాటు అయి ఉంటుంది. ఇలాంటి వాటిని వండాలంటే ఆ టెక్నిక్ యూజ్ చేస్తే మనకి పొడి పొడిగా చేసుకోవచ్చు. నెక్స్ట్ మష్రూమ్స్. ఇట్స్ వెరీ, ఇది కూడా ఈ 1 type ఆఫ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. ఒక ప్లాంట్ బేస్డ్ 100% ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్. దీంట్లో ఎలాంటి అంటే నాన్ వెజ్ అలాంటివి ఏం లేకుండా, నాన్ వెజ్ అంటే ప్రోటీన్ అనగా నాన్ వెజ్కి వెళ్తాము. అందులో ఈ రోజుల్లో నాన్ వెజ్ మొత్తము జెనెటికల్లీ మోడిఫైడ్, దానివల్ల మనకి క్యాన్సర్ వచ్చే ఇష్యూస్ అని ఉంటాయి. అలాగే పెరిగే పిల్లలకి, ఆడే వాళ్ళకి అంటే అథ్లెట్స్, ఆట వాళ్ళకి, ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళందరూ కూడా మంచి ప్రోటీన్ కావాలంటే ఇట్లా కాంబినేషన్ కొర్రలు, మష్రూమ్, అదేవిధంగా ఈ కాంబినేషన్ తోటి మనం తీసుకోగలిగితే ఇట్స్ అ వెరీ గుడ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. దీనివల్ల మనకి కండ పుష్టి కూడా పెరుగుతుంది. ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్తా దీని గురించి మాట్లాడుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. కొబ్బరి నూనె వేసా, వెల్లుల్లి ఫస్ట్ వెల్లుల్లి వేసి కావాలంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయలేదు, కావాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ, దీంట్లో యూ కెన్ యాడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అనమాట. అంటే మీకు అల్లం యాడ్ చేసుకోవచ్చు, ఓకే, అంటే ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మష్రూమ్, మష్రూమ్ని కొంచెంసేపు మగ్గనిద్దాం. కొంచెం మగ్గేటప్పుడు లైట్గా పెప్పర్ కూడా వేద్దాం. 4 to 5 minutes మగ్గనిద్దాం. ఓకే అండి, ఇది అయిపోయింది. వేద్దాం మష్రూము. ఆ యొక్క పెప్పర్ అండ్ గార్లిక్ ఫ్లేవర్ని పట్టుకొని తయారైపోయింది. ఇప్పుడు మనం
నెక్స్ట్ ప్రాసెస్ వెరీ ఈజీ అండి. ఇంకా అన్నీ మిక్స్ చేసుకోండి. కొర్రన్నం, స్టీమ్ చేసినటువంటి తునిప్, బీన్స్, క్యారెట్ అన్నీ స్టీమ్ చేసుకున్నాం. తర్వాత పెప్పర్, సాల్ట్, షుగర్. ఏం షుగర్ అంటే తాటి బెల్లం. ఫైనల్గా ఈ యొక్క గార్లిక్, పెప్పర్, మనం కొంచెం పెప్పర్ వేసుకుందాం. లైట్గా కొబ్బరి నూనె కూడా వేస్తాం. ఇదేంటంటే మనకి రైస్ వెనిగర్, గంజి ఉంటుంది కదా కొర్రలేదు, ఆ గంజిని బాగా ఫర్మెంట్ చేసిన ప్రోబయోటిక్స్. ఒక గంజి వాష్ చేసి కలికుండలాగా ఒక 4-5 రోజులు అయిన తర్వాత వచ్చినటువంటి ఒక వెనిగర్ అనుకోవచ్చు, లేకపోతే కలి అనుకోవచ్చు. అంటే ఫర్మెంటెడ్ రైస్. ఫైనల్గా వేపిన నువ్వులు. ఆ నువ్వులు అనేదే మనకి ఎక్సలెంట్ అనమాట. మన బాడీలో లూబ్రికేషన్ లాగా, మన గట్ సిస్టాన్ని హీల్ చేసడానికి, మన జాయింట్స్ని హెల్దీగా ఉంచడానికి వెరీ వండర్ఫుల్ మిరకల్గా నేచర్ ఇచ్చిందనమాట. కాబట్టి దీన్ని ఫైనల్గా వేసుకోవచ్చు. కాబట్టి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా కలుపుకున్నాం. అన్నీ కలిసేటట్టు మనకి ఆ పెప్పరు, ఆ ఫర్మెంటెడ్, ఆ పులిసిన ఆ ఫ్లేవరు, నువ్వులు క్రంచీగా ఉన్నవి, ఆ తాటి బెల్లంలో తీపి అన్నీ చేసి ఇంకా 2 ఐటమ్స్ ఉన్నాయి. ఇదేమంటే ఎండుమిర్చి, వెల్లుల్లి నానబెట్టి కలిపి రుబ్బింది. ఎండుమిర్చి, వెల్లుల్లి. ఫైనల్గా నిమ్మరసం. ఫైనల్గా మనకి ఆ పెప్పర్తో పాటు ఆ ఎండుమిర్చి ఆ కారం ఉంటుంది కదా, అది తగులుతా, దాంతోపాటు ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా, వెల్లుల్లి విడిగా వేసాము, అది మష్రూమ్కి పట్టుంటుంది. ఈ వెల్లుల్లి కారము ప్రతి ఒక్క గ్రెయిన్ కోట్ అయ్యి ఆ టేస్ట్ చాలా బాగుంది. ఇది మనం ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా, ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ లాగా మనం ఎంత కావాలంటే అది తీసుకోవాలి. ఈ సీజన్లో ఇది వెరీ మంచి ప్రోటీన్, మంచి ఫైబర్, మంచి పోషకాలు ఉన్నటువంటి ఒక సలాడ్. ఓకే అండి, ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేస్తాం. పైన మళ్ళీ నువ్వులతోటి గార్నిష్ చేస్తాం. ఓకే అండి, ఎంతో కమ్మని కొర్ర మష్రూమ్ నువ్వుల సలాడ్ తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూద్దాం. కొర్ర మష్రూమ్ నువ్వుల సలాడ్కి కావాల్సిన పదార్థాలు: కొర్రన్నం 1/2 కప్పు, మష్రూమ్ 1/2 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 చెంచా, రైస్ వెనిగర్ 2 చెంచాలు, తాటి బెల్లం 1 చెంచా, రెడ్ చిల్లీ వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా, మిరియాల పొడి 1/4 చెంచా, నిమ్మరసం 1 చెంచా, బీన్స్ 1 కప్పు, టునిప్స్ 1 కప్పు, క్యారెట్ 1/4 కప్పు, ఉప్పు కొంచెం, కోకోనట్ ఆయిల్ 2 చెంచాలు, నువ్వులు 2 చెంచాలు. కొర్ర మష్రూమ్ నువ్వుల సలాడ్ తయారు చేయ విధానం: ముందుగా పాన్లో కొబ్బరి నూనె, వెల్లుల్లి, మష్రూమ్స్, మిరియాల పొడి వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లో ఉడికించిన కొర్రన్నం, ఆవిరి పట్టుకున్న టునిప్ ముక్కలు, ఆవిరి పట్టుకున్న బీన్స్, ఆవిరి పట్టుకున్న క్యారెట్ ముక్కలు, మిరియాల పొడి, తగినంత ఉప్పు, తాటి బెల్లం, సిద్ధంగా పెట్టుకున్న మష్రూమ్, వెల్లుల్లి వేసి బాగా కలుపుకొని మిరియాల పొడి, కొబ్బరి నూనె, రైస్ వెనిగర్, వేయించిన నువ్వులు, ఎండుమిర్చి, వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుని పైనుంచి నువ్వులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే కొర్ర మష్రూమ్ నువ్వుల సలాడ్ రెడీ.